కాశ్మీర్లో హింస చెలరేగుతూనే ఉంది. బుర్హాన్ వని ఎన్కౌంటర్ నేపథ్యంలో అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగువారు, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు ఏపీకి సంబంధించి 600 మంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యాత్రికులు 400 మంది అక్కడికి చిక్కుకుపోయారు. కొంతమంది బేస్ క్యాంపుల్లో ఉన్నారు, కొంతమంది శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. కొంతమంది పరిస్థితి బాగానే ఉన్నా, మరి కొంతమంది మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు సమాచారం వస్తోంది. అక్కడ తిండి సరిగ్గా లేక, తాగడానికి నీరు లేక, మరోవైపు చలికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించి మంత్రులు, డీజీపీలు కూడా స్పందించిన అధికారుల నిర్లక్ష్య ధోరణితో కొంతవరకు సహాయం అందట్లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి. బాధితులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మరి వారిని అక్కడి నుంచి ఏ విధంగా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందనేది మాట్లాడదాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటు ప్రభుత్వం మీద గడప గడపకి కార్యక్రమంతో ముఖ్యంగా వైసీపీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ రకంగా ఉన్నాయని అడుగుతున్నారు. అయితే 0 కన్నా తక్కువ మార్కులు వేయలేకపోతున్నారు ప్రజలు, 2 ఏళ్లలో ఏ హామీలు నెరవేర్చలేకపోయారని చెప్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు అంటుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మరి దీనికి సంబంధించి కౌంటర్ కామెంట్స్ చేశారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు మల్లె లింగారెడ్డి గారు, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు, ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, గట్టు రామచంద్రరావు గారు, టీఆర్ఎస్ ముఖ్య నేత, వై పార్థసారథి గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ కీలక నేత. నమస్కారం పార్థసారథి గారు. నమస్కారం పార్థ గారు. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రకు సంబంధించి అంటే ప్రతి సంవత్సరం మనకి ఏదో ఒక రకమైన ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్న పరిస్థితి చూస్తున్నాం. విపరీతమైన భక్తి భావంతో అక్కడికి యాత్రికులు వెళతారు. యాత్రకు వెళ్లేటప్పుడు ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే యాత్ర ముగించుకున్న వచ్చే దారిలో ఇబ్బందులు కానివ్వండి. ప్రస్తుతం అయితే కాశ్మీర్లో చెలరేగిన హింస, ఒక హిజ్బుల్ ముజాహిదీన్ సంబంధించిన కమాండర్ ఆయన తనకి ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో యాత్రికులు చిక్కుకుపోయారు. అయితే అధికారులు కొంత నిర్లక్ష్యాన్న కనిపిస్తోందా, లేకపోతే మంత్రులు అయితే స్పందించారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వాళ్ళని ఎట్లయినా సురక్షితంగా తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు స్పందించినా, డీజీపీలు సమీక్షలు నిర్వహించినా మరి ఇబ్బందులు పడుతూ ఉండడానికి కారణం ఏంటనుకోవాలి? ఇప్పుడు కాశ్మీర్లో కల్లోల పరిస్థితి ఉంటుందని చెప్పేసి గత కొన్ని దశాబ్దాలుగా మనందరికీ తెలిసిందే. కానీ కల్లోల పరిస్థితులు ఉన్నాయి కదని చెప్పేసి భక్తులు అమర్నాథ్ యాత్ర చేయటం మానుకోరు. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం నిరంతరం జరిగే ఒక కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముందే ఏదో జరిగిన తర్వాత మనం వాళ్ళని రక్షించటమో లేకపోతే వాళ్ళకి సపరేట్ చేయటమో కాకుండా ముందే ఏ విధంగా అసలు వీళ్ళని ఇటువంటి కల్లోలాలకు కానీ లేదా ప్రకృతి వైపరీత్యాలకి బారిన పడుకోకుండా ఏ విధంగా చేయాలనేది ఒక కార్యాచరణ లేకపోతే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని కనుక ముందే మనం రూపొందించుకోకపోతే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లేకపోతే ప్రతి సంవత్సరం ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కొన్ని వందల మంది మన రాష్ట్రం నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అమర్నాథ్ యాత్ర అంటే జీవితంలో ఒక పుణ్య కార్యక్రమంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా భావిస్తాం. చిక్కున్నారు. అదే 2 తెలుగు వాళ్ళే కాకుండా దేశం మొత్తం మీద నుంచి వెళ్తా ఉంటారు. ఇది ఒక జీవితంలో ఒక ముఖ్య ఘటనగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం భావిస్తున్నాం. కాబట్టి దీని మీద ఒక కార్యక్రమం ముందే దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, లేకపోతే అక్కడ వసతులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వమే ముందే ఒక కార్యాచరణ ఏ ప్రభుత్వం కూడా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్ లింగారెడ్డి గారు, ఒకటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లేకపోతే అనుకోని ఘటనల వల్ల రావడం అంటే సరే కొంత అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం మరొక టెన్షన్ ఏంటంటే దాదాపు ఒకవైపు పోలీసులు చనిపోతున్నారు, ఒకవైపు దాడులు అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. ఆ టెన్షన్ తో కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బయటకు రావాలంటే భయం, లోపలేమో తిండి లేక నీళ్ళు లేక. సరే మొత్తం ఏమీ అందట్లేదా అని చెప్పలేం, కానీ కొంత వాళ్ళకి సహాయం అందుతున్నా. కానీ ఇప్పుడు నిన్న ఒక అధికారి ఆదివారం ఏమిటి మీరు ఇబ్బంది పెడుతున్నారు, సోమవారం ఫోన్ చేయండి మాట్లాడదాం అన్నట్టు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా స్పందించారు మనకి. మరి ఇట్లాంటివి కూడా జరగడం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా అమర్నాథ్ యాత్ర అంటే అది ఒక సాహసోపేతమైనటువంటి యాత్ర. అది అంటే లైఫ్ రిస్క్ తీసుకొని చేసేటువంటి యాత్ర. ప్రజల్లో ముఖ్యంగా హిందువుల్లో ఒక విశ్వాసం ఉంది. అంటే జీవిత కాలంలో ఎప్పుడైనా సరే ఒకసారైనా కూడా అమర్నాథ్ యాత్ర చేయాలనేటువంటిది ఒక జీవిత ధ్యేయం, ఒక సంకల్పం కూడా, ఒక విశ్వాసం కూడా. ఎందుకంటే మోక్ష సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఎవరైనా సరే చాలా మందికి వెళ్ళాలన్నా కొంతమంది అనేక కారణాలతో ఆగిపోవచ్చు. కారణాలు కానీ, ధైర్యం చేయలేకపోవడం, ఆరోగ్య సమస్యలు కానీ, వృద్ధాప్య సమస్యలు కానీ చాలా మంది వెళ్ళలేకపోతుంటారు. అటువంటి సాహసోపేతమైనటువంటి యాత్రలో మనందరూ చూస్తున్నాం. అంటే ఒకవైపు వాతావరణం అంటే విపరీతమైనటువంటి చలి కానీ, లేకపోతే రహదారి సమస్య కానీ, అక్కడ పోయేదానికి సరైనటువంటి మార్గం లేకపోవడం కానీ, 3 వసతి, వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాలు కానీ,
మంచినీళ్ళు కానీ లేకపోతే ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా అవన్నీ ఒక ఎత్తు అయితే ఏదో విధంగా పొరుగున్నటువంటి పాకిస్తాన్ కానీ లేకపోతే కాశ్మీర్లో తీవ్రవాదులు కానీ వేర్పాటువాదులు కానీ ఎవరైనా కానీ ఆ యాత్రను భగ్నం చేయాలా అంటే దేశంలో ఒక చిచ్చు పెట్టాలా మతాల మధ్య అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం ఒకటి అలాంటి ఇంటెన్షన్ తో ఉన్నా లేకపోయినా అవన్నీ జరిగిన చర్యలు దీనికి అవన్నీ ఒక ఎత్తు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఈ కర్ఫ్యూ కానీ శాంతి భద్రత సమస్య కానీ అల్లకొల్లాలు కానీ ప్రభుత్వాలు అదుపు చేయలేనటువంటి పరిస్థితి, వీళ్ళకి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తాత్కాలికంగా అక్కడ ఒక 10 రోజులు 2 రోజులు ఉండాల్సినటువంటి విధులైనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మనం చూస్తున్నాం మరి కొంచెం సీరియస్ గా తీసుకుంటే ప్రభుత్వాలు కానీ ఆఫీసర్లు కానీ కొంత ఈజీగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం ఒక పద్ధతి మనం చూసాం. గతంలో ఉత్తరాఖండ్ లో జరిగినప్పుడు చార్ధామ్ సంఘటన జరిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా తీవ్రంగా స్పందించాం. అప్పుడు మేము ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉండి సొంత విమానాలు ఏర్పాటు చేసి వాళ్ళకు రవాణా వసతి ఏర్పాటు చేసి డబ్బులు ఇచ్చి భోజనాలు పెట్టించి ఎన్నో చేసి అది ఒక దేశంలోనే ఒక పెద్ద రికార్డ్ అయింది. అట్లా చేసినప్పుడు ప్రభుత్వంలో ఉండి తెలుగు వాళ్ళను మన వాళ్ళను మనం రక్షించుకోలేనటువంటి సహాయాన్ని చేయలేనటువంటి నిర్లక్ష్యం వహించేటువంటి ఆ పరిస్థితి లేదు. అధికారులు ఎవరైనా సరే అధికారులు తెలుసుకోవాలా, సరేది ఆ వార్త నిజమో కాదో తెలియదు కానీ ఇటువంటి ఎమర్జెన్సీ సమయాల్లో శనివారాలు లేవు, ఆదివారాలు లేవు, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, తెల్లవారుజాము లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యల కార్యక్రమం ఒకటైతే ఇప్పుడు పార్థసారథి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వెళ్లే యాత్రికుల క్షేమం మీద మరికొంత దృష్టి ఏమైనా పెట్టాల్సిన అవసరం కనిపిస్తుందా? ఒకటి. రెండోది, సరే ఇప్పుడు ప్రకృతి ఇబ్బంది పెట్టే అంశం కన్నా కూడా ఈ తీవ్రవాదుల హింసతో లేకపోతే ఈ వేర్పాటువాదుల హింసతో చెలరేగిన హింస వల్ల తెలుగు యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి ప్రాణభయం, రెండోది యాత్ర పూర్తి చేసుకోలేకపోయిన కొంతమంది, పూర్తి చేసుకుని ఇంటికి రాలేకపోతున్నాం అన్న ఆవేదనలో కొంతమంది. ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యాత్రకు ముందే అటు కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కానీ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. అసలు ముందస్తు చర్యలు తీసుకోకుండా యాత్రే కొనసాగదు. ఎందుకంటే ప్రతిసారి తీవ్రవాదుల దాడులు జరుగుతున్నాయి, దాని మీద సినిమాలు కూడా వచ్చినాయి హిందీలో. అదంతా మనకు తెలుసు. ఆ యాత్రను భగ్నం చేయాలని కాశ్మీర్ ఉగ్రవారు ప్రతిసారి చేస్తున్నారు. ఎందుకంటే అదొక మనకు పేటెంట్ రైట్ లాగా అక్కడ జమ్మూ కాశ్మీర్ నడిబొడ్డులో ఈ యాత్ర జరుగుతున్నది అంటే దాన్ని, ఎందుకంటే ఈ కశ్మీరీ హిందువులను ఇక్కడి నుంచి పంపించినా కూడా మనం దీన్ని కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించలేకపోతున్న దుగ్ధతోని దాని మీద కూడా అటాక్లు చేయడం అనేక సార్లు జరిగినాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, భద్రతా సిబ్బంది కూడా కోల్పోయారు. అయితే భద్రత అనేది ఇప్పుడు అక్కడ లోకల్గా ఇప్పటివరకు ఏమి ఇన్సిడెంట్ జరగలేదు. యాత్ర ప్రారంభమైన కాంచి క్షేమంగా పోతున్నారు, వస్తున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్ లోయలో ఒక తీవ్రవాదిని హతమార్చడం ద్వారా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల రోడ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆ యొక్క కర్ఫ్యూ పెట్టడం వల్ల రోడ్ బ్లాక్ అయింది. దానివల్ల వాళ్ళు అక్కడ ఆగాల్సి వచ్చింది తప్ప అసలు యాత్రకు సంబంధించిన ప్రాబ్లం కాదు. కరెక్ట్. కానీ అక్కడ ఆగిన వాళ్ళకి సౌకర్యాలు, ఆగిన వాళ్ళకంటే ఇప్పుడు ఏమైనా సడన్ వచ్చినాయి కాబట్టి ఆగిన వాళ్ళకి లోకల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి దాని మీదనే నిన్నటి నుంచి ఎక్సైజ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ వాటర్ కానీ అట్లాంటి వాటిని చేస్తున్నారు. ఎవరెక్కడ ఆగింది ఏంటనే తెలుసుకొని చేయాలి కదా. చాలా తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. భక్తులు కూడా ప్రతిసారి తీవ్రవాదుల మీద భక్తులే విజయం సాధిస్తున్నారు. ఎందుకంటే అంత ఉద్రిక్త పరిస్థితులు రిస్క్ ఉన్నదన్నా కూడా భక్తులు భక్తితో వెళ్తున్నారు. అది భక్తి, విశ్వాసం. ఆ విశ్వాసం ఎప్పుడు కూడా తీవ్రవాదాన్ని ఓడిస్తున్నది. దాన్ని మనం గర్వించాలి. రెండోది ఏంటంటే నేను ప్రభుత్వాలు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎవరి మీద మనం ఉట్టిగిన ఆరోపణలు చేయడం కాకుండా ప్రయత్నాలు జరుగుతుంటాయి. జరుగుతున్నా కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మానస సరోవరం పోతున్నారు, అక్కడ రిస్క్ ఉంటుంది, ఆక్సిజన్ అందది అని తెలిసినా కూడా పోతుంటారు, చనిపోయినా మంచిది అని కూడా పోతుంటారు. కానీ అక్కడ పోయిన తర్వాత ఏదైనా రిస్క్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి పోతున్నారు, ఎక్కడెక్కడికో యాత్రలు పోతున్నారు, అక్కడ కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. జరిగినప్పుడు దాన్ని మనం ఒట్టుకునే ప్రభుత్వాలు నిందించడం కాకుండా ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేవా, చేసే ప్రయత్నాలు చేస్తున్నారా, యాదృచ్ఛికంగా కొన్ని ఇన్సిడెంట్లు అక్కడక్కడ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద మేళాలు జరిగినప్పుడు కూడా జరుగుతున్నాయి, అన్ని దిక్కులో జరుగుతున్నాయి. ఒక దగ్గర మధ్యప్రదేశ్ లో జరిగినాయి, ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి, ఇంకెక్కడ భక్తితో వెళ్ళిన వాళ్ళకి ఎందుకు వచ్చారో బాబు అన్న ఫీలింగ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు చేస్తాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి అవుతుంది అనేది పోయి భక్తులు తెలియదు, ప్రభుత్వానికి ముందస్తు తెలియదు. జరిగిన ఇన్సిడెంట్ జరిగింది,
కానీ ఇప్పుడు తగు చర్యలు తీసుకోవాలి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు కూడా సమాచారం తెలుసుకొని వీళ్ళు పోయి అక్కడ ఇమీడియట్ వీళ్ళేదో యాక్షన్ చేసే పరిస్థితి లేదు. అక్కడ ఇక్కడ ప్రభుత్వాలు పోయి అక్కడ యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ లాగా హెలికాప్టర్లు పంపి చేసి తీసుకొచ్చే పరిస్థితి అక్కడ లేదు. అక్కడ నుంచి రోడ్ నుంచి బయటకు వస్తే తప్ప అసలు అక్కడికి పోయి అక్కడ ఉన్న పారామిలిటరీ కానీ సైన్యం కానీ వాళ్ళు మాత్రమే వాళ్ళని ఇక్కడికి పంపించాలి బయటికి, అంతే తప్ప ఏమైందంటే బేస్ క్యాంపుల నుంచి మేము వెళ్ళిపోతాం ర్యాలీలు కూడా తీశారు కొంతమంది యాత్రికులు. పోతామంటే సెక్యూరిటీ కావాలి కదా, అధికారులు చెప్పేదాకా పంపించే రోడ్ క్లియరెన్స్ వచ్చేంత వరకు క్లియరెన్స్ వచ్చిన తర్వాత బలగాలను వీళ్ళకు సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ పంపాల్సిన. రాజేందర్, ఎంత వాళ్ళ సంరక్షణలో ఉన్నామన్నా కూడా ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది యాత్రికులు. ఎందుకంటే వచ్చిన ప్లేస్ కి ముందు చేరుకోవాలి, అయిపోయింది దర్శనం చేసుకున్నాం వెంటనే వెళ్ళిపోవాలి. కానీ ఈ కర్ఫ్యూ వాతావరణం దీనివల్ల ఈ తిండి లేక కొంతమందికి తాగడానికి నీళ్ళు లేక ఇబ్బందులు, ఇంకా టీఆర్ఎస్ అభినందించాల్సిన పరిస్థితి. ఒక టీఆర్ఎస్ నాయకుడు చొరవతో లక్ష్మారెడ్డి గారికి ఆయన చెప్పడం, ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, తర్వాత మొత్తం 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. సో ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వీళ్ళకి? మరింత ప్రభుత్వాలు ఏదైనా భక్తులు యాత్రకు వెళ్ళేటప్పుడు ఆ విశ్వాసం అనేది ఈ రిస్క్ ను ఫేస్ చేద్దామనే పోతాను. అండ్ ఇది నిరంతర కార్యక్రమం, ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ మన పరిస్థితి ఏంటి అంటే, మనమని కాదు ఏ రాష్ట్రం అయినా భక్తులు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ రాష్ట్రాల్లో కబుర్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఉన్నది ఎక్కడంటే వేరే రాష్ట్రాల్లో ఉంటారు. వాళ్ళ రాష్ట్రాలు కబుర్ చేస్తుంటారు, మమ్మల్ని రక్షించండి అంటుంటారు. ఇక్కడ నుంచి ఏం జరుగుతూ ఉంటుంది అంటే, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా అది ఒక ప్రకృతి వైద్యాలు కానీ లేకపోతే ఇంటర్నల్గా వచ్చే లేకపోతే తీవ్రవాదమో లేకపోతే ఏర్పాటువాదమో ఇవన్నీ చేసే సమస్యలు కానీ నిరంతరం ఆ రోడ్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది. ముందు ప్రకృతి వైపరీత్యం. అసలు ఇక్కడి నుంచి వాళ్ళు మరో చోటికి పోవాలన్నా తీసుకుపోవాలన్నా పోనీ వాళ్ళ దగ్గరికి ఏమైనా చేర్చాలన్నా కూడా పక్క నుంచి కూడా మరో వెహికల్ పోయే పరిస్థితి ఉండదు. వాళ్ళు మాత్రమే అది క్లియరెన్స్ కావాలి తప్ప పైనుంచి వెళ్ళడానికి వాతావరణం సహకరించదు. అంటే 2 రకాలుగా చూసినప్పుడు ఇది చాలా రిస్క్తో కూర్చున్న వ్యవహారం. అయితే ప్రమాదాలు ఉన్నవాడికి ప్రతి నిమిషం బాధగానే ఉంటుంది, ప్రతి నిమిషం భయంగానే ఉంటుంది. మనం బయట ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఆ ప్రమాదంలో ఉంటాడు కాబట్టి నాకు అర్జెంట్ కావాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక తప్పు కూడా కాదు. అయితే ప్రభుత్వాలు, మీరు ఇంతకుముందు ఒక అధికారి చెప్పిన పదవిగా చెప్పుకుంటారు, ఇది ప్రత్యేకంగా జరుగుతుందని వాళ్ళకే కాదు మన రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలుసు. ఇక్కడి భక్తులు పోతారని ఇక్కడ ఉంటారని కూడా తెలుసు. మరి అలాంటప్పుడు అధికారులు దానికి ప్రమాదానికి ఆదివారం ఉంటుంది, దానికి సెలవు రోజు ఉంటుంది, అది ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అన్నప్పుడు అధికారులు అలానే నిజంగానే అది జరుగుంటే మాత్రం అది చూద్దాం. ప్రభుత్వాలు మాత్రం ఎక్కడ వెనకం చేయలేదు. ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కానీ ఈ ప్రకృతి వైపరీత్యాన్ని మనం అనుకున్నంత తేలిగా ఆపలేం. పరిస్థితి అంతా కంట్రోల్లోకి వచ్చి తెలుగువారు ఎవరి స్థానాలకు వాళ్ళు రావాలని కోరుకుందాం. ఇక పార్థసారథి గారు, రాజకీయాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తోందని ఒక ప్రచారం చేస్తోందా వైసీపీ, లేకపోతే నిజంగా ఆధారాలతో వెళ్తోందా? గడప గడప కార్యక్రమంలో కొంత అతిశయోక్తిగా అనిపించట్లేదా? 0 మార్కులు కూడా వేయడానికి సిద్ధంగా లేరు ప్రజలు. 0 కన్నా తక్కువ మార్కులు ఉండే అవకాశం ఉంటే ఆ మార్కులు ఇద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వానికి. 2 ఏళ్లలో తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఏ హామీలు నెరవేర్చట్లేదని చెప్పడం కరెక్ట్ గానే అనిపిస్తుందా, కొంత అతిశయోక్తిగా ఉందా? అతిశయోక్తి ఏమీ లేదండి. ప్రజల్లో స్పందన కూడా అదే విధంగా ఉంది. లేకపోతే మేము ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాంప్లెట్ ఇస్తున్నామో లేదా క్వశ్చన్ ఇస్తున్నామో అది మీలాంటి వరకైనా సరే మేము ఇవ్వడానికి సిద్ధం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోని రిఫరెన్స్ గా తీసుకుని పూర్తి స్పిరిట్ తో తీసుకుని మీరు మార్కులు వేసినా కూడా 0 కంటే ఎక్కువ వస్తాయని చెప్పేసి మేము భావించట్లేదు. మీలాంటి మేధావులు కనీసం 10-20 మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదా? అంటే మీరు చూసే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు రైతు రుణమాఫీ బేషరతుగా చేసేస్తాం మేము వచ్చిన మొట్టమొదటి సంతకంతోనే అన్నారు. అది జరిగిందా లేదా అని చెప్పేసి మీరే చెప్పండి, పెద్దలు చెప్పండి. పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే మేనిఫెస్టోలో పొందుపరిచిందో అదే విధంగా జరిగిపోయింది అని చెప్పగలిగితే మీరు చెప్పండి. అట్లాగే డ్వాక్రా రుణాలు కానివ్వండి, లేకపోతే వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు అవి కానివ్వండి. అసలు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఎప్పుడు రోజు మనం డిస్కషన్ చేసేదే. సో ప్రజలకి అందులో మీరు సరిపెట్టుకుంటారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సరిపెట్టుకుంటాం ఏదో ఇస్తున్నాడు కదా అని చెప్తే మీరు మార్కులు వేయచ్చు. కానీ ట్రూ స్పిరిట్ లో జరిగిందా లేదా అనేది వాస్తవం. మేము గ్రామాల్లో 8% మంది ప్రజలే బాబు పాలనతో సుముఖంగా ఉన్నారని కొంతమంది మీ నాయకులు చెప్పారు. ఈ పర్సంటేజ్ ఎట్లా తీసుకోగలిగారు? అంటే ఏమైనా ప్రత్యేకంగా ఒక సర్వే ఏమైనా చేయించారు? అంటే ఇప్పుడు ఒక గ్రామం ఉందనుకోండి, ఒక గ్రామం ఉంటే 3 రోజుల్లో ఆ గ్రామం ఇంటింటికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన చూసాం. కొంతమంది ఏదో చేశారండి, కానీ మాకు ఏదో 50,000 అప్పు ఉంటే ఒక 10,000 పోయింది, తర్వాత అది కూడా బాండ్ ఇచ్చారు, అటువంటిది కానివ్వండి. లేకపోతే కొంతమంది మాకు పెన్షన్ వచ్చింది,
పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పడం కానీ అటువంటివన్నీ తీసుకుంటే కొంతమంది ఆయా గ్రామాలను బట్టి లేదా ఆయా ప్రాంతాలను బట్టి చెప్పుండొచ్చు. సో దీంట్లో ఏంటంటే పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన విషయం ఏంటంటే అసెంబ్లీలో వారి ఎన్నికల మేనిఫెస్టో అమలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వారు చెప్పుకుంటాను ఏమీ లేక ఎదురుదాడి చేస్తున్నారు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది ప్రజల వైపు నుంచి. నెంబర్ 2, బయట ఏదైతే ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందో మేము 24,000 కోట్ల రూపాయలు మాఫీ చేసేసాం, డ్వాక్రా మహిళలకి మాఫీ చేశాము, ఆ పెన్షన్ అందరికీ ఇచ్చాము అని ఏదైతే చెప్తున్నారో అది పూర్తిగా అబద్ధం అనేది మాత్రం స్పష్టంగా తేలిపోయింది. రైట్. సో అవినీతికి సంబంధించి మేము ఆధారాలతో సహా చూపించాం. రైట్, సదావర్తి భూములు కానివ్వండి, పట్టసీమ కానివ్వండి, ఇవన్నీ కూడా స్పష్టంగా చూపించాం. మేమేదో అతిశయక్తితో చేస్తలేదండి, లేదా ఎక్కడైనా సరే చర్చకైనా సిద్ధం. మీరు కాదు అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా నిజంగా మేము అబద్ధాలు చెప్తుంటే గ్రామాల్లో మేము తిరిగేటప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. టీడీపీ నాయకులు కూడా కొంత అతిశయోక్తి కామెంట్స్ చేస్తున్నారా లింగారెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే నేను కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జగన్ 1,00,000 కోట్లు దోచేశారు, జగనే ముఖ్యమంత్రి అయితే 5,00,000 కోట్లు దోచేసి దాచుకుంటారు. ఇది కూడా కొంచెం అతిగా అనిపించట్లేదా ఈ విమర్శలు కూడా? దాంతోపాటు పార్థసారథి గారు చేసిన కామెంట్స్ కి చెప్పండి లింగారెడ్డి గారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇప్పుడు విభజన సమస్యలు, ఆదాయ సమస్యలు, బడ్జెట్ లోటు కానీ లేకపోతే రాజధాని నిర్మాణం కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు పేపర్లు చూస్తే తెలంగాణకు కూడా మరి మిగులు రాష్ట్రమైన కూడా ఆర్థిక సమస్యలు మనం చూస్తున్నాం. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం మేము ఏం అమలు చేయలేదు. రుణమాఫీ కానీ, డాక్రా రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీ కానీ, పెన్షన్లు కానీ, లేకపోతే ఇప్పుడు 24 గంటల కరెంటు, వ్యవసాయానికి 7 గంటలు కానీ, చాలా వరకు పగలు ఇవ్వడం కానీ, లేకపోతే కొత్త గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం. ఇంటికి మీరు ఎంత ఇచ్చినారు? కానీ మీరు ఎన్ని ఇచ్చినా 8% మంది ప్రజలు మీతో ఉన్నారని చెప్తాను. నాయకులు చెప్తారు. మీరు 75,000 ఇస్తే ఈరోజు దాదాపు 3 లక్షలు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో 5.5 లక్షలు ఇస్తున్నాం. తర్వాత పెన్షన్లు 75 ఉండేది మీరు 200 చేసి పెద్ద దేశంలో ఘనకార్యంగా చెప్పినారు. తర్వాత 200ది 1,000 రూపాయలు చేస్తున్నాం. అప్పుడు సడన్గా రాజశేఖర్ గారు వచ్చినప్పుడు ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. అంత పెరిగినా కూడా మీరు పెంచింది ఎంత 75 నుంచి 200 పెంచినారు. 150%, 200% పెంచినారు మీరు. కానీ మేము 500% పెంచినా కూడా ముట్టలేదని చెప్పి, లేకపోతే అందలేదని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డులు అన్ని విపరీతంగా ఇచ్చినాం, కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తామని చెప్పి ఇన్ని చేసామని చెప్తున్నారు ప్రభుత్వం. మీరు మరి ఏమి చేయలేదు, 0 అంటున్నారు. ఇప్పుడు లింగారెడ్డి గారు ఇన్ని చేసామని చెప్తున్నారు. రిషి గారు చెప్పండి. రిషి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిసారి లింగారెడ్డి గారికి ఒక నిమిషం, నేనేమి విమర్శ కాదు చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిసారి ఏం చెప్తుందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు లేదా రాష్ట్ర విభజన రకరకాలుగా చెబుతా ఉంది. ఇందాక మన యాత్రికులకు సంబంధించి ఒక అధికారి స్పందించిన తీరు మీద మనందరం కూడా కామెంట్ చేశాం. ఏమని? ప్రమాదాలు ఆదివారమా లేకపోతే శనివారం అని చూసిరావు, ప్రమాదం వచ్చినప్పుడు మనం స్పందించాలని. అట్లాగే మీకు ఆర్థిక పరిస్థితి ఉందా, ఆర్థిక పరిస్థితి లేదా అనేది ఇక్కడ ప్రజల సమస్య కాదు. ప్రజలకి నువ్వు ఇవ్వకపోవటం మూలంగా బ్యాంకుల్లో లేకపోతే వాళ్ళ వ్యవసాయ పనుల్లో ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇచ్చిన హామీ మూలంగానే అది కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం స్పందించాల్సిందే. ప్రభుత్వం యొక్క వచ్చిన తర్వాత ఇచ్చిన హామీనే మేము అడుగుతా ఉన్నాం. హామీ ఇవ్వకపోయి ఉంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, లేకపోతే కేంద్రం నుంచి వస్తున్న సహకారం, లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకునేవారంటారు. రిషి గారు లెట్ మీ కంప్లీట్. చెప్పండి. ఇందాక లింగారెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు 75 రూపాయల నుంచి 200కే పెంచారని అన్నారు. అది వాస్తవమే. కానీ కేవలం 18 లక్షల మందికే పెన్షన్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ దాన్ని 73 లక్షల మందికి పెంచిన విషయం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి లింగారెడ్డి గారు. దాదాపు 5-6 రెట్లు మందికి ఎక్కువ మందికి పెంచిన విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు కన్వీనియంట్ గా? తర్వాత మేమిచ్చినంత మందికి కూడా మీరు 1000 ఇస్తున్నారు. అప్పుడు ఇంకా తగ్గించారు. కావాలంటే గ్రామాల్లోకి లింగారెడ్డి గారు దీని మీద మనకి వివక్షక్కర్లా, మనం కనుక గ్రామాల్లోకి తీసుకొస్తే మేము చూపిస్తాం. ఎందుకు ఇవ్వట్లేదు మీరు వాస్తవాల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. పార్థసారథి గారు, మీరు పథకాలను హైలైట్ చేస్తారు, లేకపోతే అందులో ఏం జరుగుతుందో ఏం జరగలేదని ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు అవినీతి గురించి వైసీపీ గాని జగన్మోహన్ రెడ్డి గాని మాట్లాడే పరిస్థితుందా అని అడుగుతున్నారు. 1,00,000 కోట్లు కదా 5 లక్షలు చేసేవారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అని.
సరే అది ఉపన్యాసాలకి లేకపోతే అసెంబ్లీ మేనేజ్మెంట్ కి మీకు ఆ వాదన సరిపోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది నష్టపోతున్నది ప్రజలు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చేసే అవినీతి మూలంగా ప్రజలందరూ కూడా నష్టపోతా ఉన్నారు. ఇప్పుడు సదావర్తి భూములు కానివ్వండి, పట్టిసీమ కానివ్వండి, మేము చాలా సాధారణంగా వివరించాం. డీటెయిల్స్ లో కూడా వెళ్ళదలుచుకోవాలా. ఎంతసేపు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని ఆడిపోసుకుని దాని మీద గత ప్రభుత్వాలు కాబట్టి దాని మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. సిబిఐ, ఈడీ, కోర్టులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాళ్ళు తప్పకుండా నిర్ధారిస్తారు. మీకేమైనా అనుమానం ఉందా సిబిఐ మీద, కోర్టు మీద, ఈడీ మీద? వాళ్ళని అదే ఎత్తుతో ప్రతిసారి కూడా మీరు అవినీతిని కొనసాగిస్తాం కరెక్టా అంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉండాలి మీరు చేసే అవినీతిని. అంటే లేకపోతే 1,00,000 కోట్లు అన్నారు కాబట్టి ఆ 1,00,000 కోట్లు దాటే వరకు ఇంకెవరు నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ప్రయత్నం చేస్తున్నారా? రైతుల మాఫీ మాతో కాదు, చేత కాదు, ఇది అసాధ్యము, అడ్డగోలు అని చెప్పినారు. కాంట్రాక్ట్ మీరు ఒక్క రూపాయి కూడా మేము చేయలేమని చెప్పి అసాధ్యం, అసాధ్యం అనే దాన్ని ఇవన్నీ కూడా అసాధ్యం అనే దాన్ని మేము అమలు చేస్తున్నాం. మాకు 5 సంవత్సరాల టైం ఉన్నా కూడా మేము 1 సంవత్సరం లోపలనే 6 నెలల లోపలనే అమలు చేస్తున్నాం. మీరు అసలే కాదండి అంటే అసలే కాదంటేమో రైతులకు ఇబ్బందులు లేవు. అయితే మేము 1,00,000 చేసినా కూడా రైతులకు ఇబ్బందులు ఉంటాయి. ఇది మిత్రవాదం కాదా? అంటే 1,00,000 చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి 50,000 చేస్తున్నాము. సున్నా మార్కుల గురించి మాట్లాడుతున్నా. సున్నా మార్కుల గురించి తక్కువ వేయలేక సున్నా వేస్తున్నాం. మీరు చెప్పింది మా జిల్లాలో రుణమాఫీ ఎత్తారో ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుకొచ్చింది ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా రుణమాఫీ చేశారు, అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు 5,000 ఇస్తారేమో అది దేశంలోనే పెద్ద గొప్ప సంఘటన. మేము 1,00,000 ఇచ్చినా కూడా ఏం కాదు. ఒక ఇన్స్పెక్టర్ స్కూల్కి పోయినాడు, అక్కడ టీచర్ని పిలిచి కొన్ని ప్రశ్నలు వేస్తే పిల్లలు చెప్పలేదు, టీచర్ చెప్పలేదు. అరే ఏం చదువుతున్నావు నువ్వు చెప్పలేదు అంటే, నేను సార్ 8 ఫెయిల్ అయినాడు. అది 9వ తరగతి క్లాస్ అనమాట. 9వ తరగతి క్లాస్ కు 8 ఫెయిల్ అయినా నువ్వు ఎట్టు వచ్చినావంటే, అసలు టీచర్ అక్కడ బట్టలాపారం చేసుకున్నారు సార్, నాకు 500 ఇచ్చి పిల్లలకు ఖాళీ చెప్పినారు. అట్లాంటి బాపతో చంద్రమోహన్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది. మీరు కాపీలు కొట్టే బాబతో మీకు మార్కులు వేసేటువంటి అర్హత మీకు ఉందని అడుగుతాను. అందుకనే మేము మార్కులు కాదు, ప్రజలతో మార్కులు వేపిస్తున్నాం. మీరు ప్రజలు ఎట్లా మార్కులు వేసినారో టీవీలలో పేపర్లో చూస్తే తెలుస్తుంది. మీరు ఎదురుదారితోనో 5 సంవత్సరాల కాల పరిమితి ఇచ్చారు కాబట్టి పెట్టకథలు చెప్పినా, ఎదురుదారి చేసినా, అబద్ధాలు చెప్పినా, మోసం చేసినా భరిస్తారు ప్రజాస్వామ్యంలో. గోపాల్ గారు, కేవలం టీడీపీ మాత్రమే కాదు, ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూడా ఇచ్చిన హామీలు 100కు పైగా హామీలు ఇచ్చాయి. 2 ఏళ్లు అవుతున్నా హామీలు నెరవేర్చట్లేదు. మరి ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని వైసీపీ నాయకులు అంటున్నారు. పాయింట్ మీరు తీసుకుంటున్నారా విమర్శని, వైసీపీ విమర్శని? అంటే ఇప్పుడు పార్థసారథి గారు మాట్లాడిన దాంట్లో పార్థసారథి గారు అంటే వారు బీజేపీ మరి అందులో ఉన్నదా లేదా నాకు తెలియదు. నేను ఒక రైతుగా నేను మాట్లాడేది అంటే 2 రాష్ట్రాలు బీజేపీ గురించి, అందులో ఉన్నదా లేదా నాకు తెలియదు. రెండోది ఏంటంటే మేము మేనిఫెస్టో పెట్టలేదు. అంటే నాకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీద ఉన్నదే తక్కువగానే, కాబట్టి అక్కడ ఏదే ఉన్నా మేము మాకు 2 మంత్రి పదవులనే ఉన్నా కూడా మేము అక్కడ ఉన్నా లేనట్టే లెక్క నా అభిప్రాయంలో. ఎందుకంటే అంత ఏముంటుంది, మాది ఏముంటుంది అక్కడ మాట్లాడేది. కాబట్టి మేము ఏదైనా కేంద్రం నుంచి ఇచ్చే నిధులు కానీ, కేంద్రం నుంచి ఇన్స్టిట్యూషన్స్ కానీ అవి తప్ప చెప్పుకునేందుకు అక్కడ పరిపాలనలో పెద్ద మేము చెప్తే మార్పు వచ్చేది కానీ, మేము చేసేది కానీ డైరెక్ట్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సి దాని ఎఫెక్ట్ మాకు కూడా కొంత ఉంటుంది. మంచున్నా ఉంటుంది, చెడున్నా ఉంటుంది. రెండోది అంటే ఒక రైతుగా నేను చెప్పేది అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ టీడీపీ కానీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం, ఇక్కడ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం రైతులకు రుణమాఫీ, డాక్రా గ్రూపుల రుణమాఫీ ఏదైతే ఉన్నదో అవి మాత్రం అన్యాయం చేసినాయి. దానివల్ల రైతుల యొక్క పరిస్థితి దెబ్బతిన్నది 2 ప్రాంతాలలో. ఈ రాజకీయాలు పక్కకు పెట్టండి, నీవా నేనా, నీ అవినీతి నా అవినీతి అనేది పక్కకు పెట్టండి. కానీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అన్న దాన్ని 5 సంవత్సరాలు డివైడ్ చేయడం అది దారుణం. మళ్ళీ కొత్త రుణం పుట్టని పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నేను కొన్ని జిల్లాలు కూడా తిరిగాను ఈ మధ్యలో, వేరే పనుల మీద పోయి తిరిగినప్పుడు కూడా అక్కడ రైతులు ఎవరు కూడా సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఆ రుణమాఫీ కూడా చాలా లిమిటెడ్గా
ఆ రుణమాఫీ సంఖ్యను కూడా తగ్గించి చాలా రకాలుగా చేశారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి 4 సార్లు. ఇప్పటికీ ఖరీఫ్ స్టార్ట్ అయ్యి మేలో స్టార్ట్ అయితే ఇప్పటివరకు ఇక్కడ రుణమాఫీకి కేటాయించిన 4,250 కోట్లలో హాఫ్ మాత్రమే క్రెడిట్ చేశారు. ఇప్పటికీ ఎవరికి రుణం రాలేదు. అది రెన్యువల్ మాత్రమే జరుగుతున్నది. అందరికీ తెలుసు రెన్యువల్ మాత్రమే జరుగుతున్నది. అన్ని దిక్కులో రెన్యువల్ ఏది జరుగుతున్నది తప్ప నగదుగా రైతు చేతిలోకి వచ్చేది ఏం లేదు. అయితే ఈ విషయాన్ని ఎవరు చెప్పకుండా కేవలం రాజకీయాలు మాట్లాడితే ఉపయోగం లేదు. వాస్తవాలు మాట్లాడినప్పుడు రైతులకు అన్యాయం జరిగింది. డాక్టర్ గ్రూప్ లో మీరు అంటే రైతులకు అన్యాయం జరిగిందన్న మీరు పాయింట్ ని ఇచ్చినా కూడా అన్యాయం రైతులకు అసలు అన్యాయం ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎట్లా ఒప్పుకుంటాయి? ప్రభుత్వాలు ఒప్పుకోవాలి. వేణుగోపాల్ గారు. లక్ష వాళ్ళ తర్వాత ఇస్తాం ఇవన్నీ ఎన్నికలప్పుడు చెప్తారు. 50,000 నిజం మాట్లాడాలండి. ఒక్క ఒకసారి నిమిషం. బాగా మాట్లాడండి. వారికి ఇచ్చినప్పుడు అన్యాయం నిజం ఇప్పుడు అది మాట్లాడాలి. లేకపోతే మరి రైట్. రామచంద్ర గారు, సరే అంశాల వారీగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు వేణుగోపాల్ గారు రైజ్ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి రైతుల గురించి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన రైతుల అన్యాయం గురించి నేను ప్రయత్నం చేస్తున్నా. జరిగిన చర్చ ఇప్పుడు మీరు ఏ రైతుని తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏ రైతుని తీసుకున్నా కూడా వాళ్ళ ఇప్పుడు రాజకీయాలు అయితే వాళ్ళకి అవసరం లేదు కదా. ఏ రైతునైనా తీసుకోండి అంతేగా. లైవ్ లో ఇప్పుడు వాళ్ళు చెప్తారు. అంతా ఒకటే చేస్తారు. మనం అర్థం చేసుకోవాలి కదా. కరెక్ట్ చెప్పండి. నేను అనేది ఏంటంటే, సరే, ఆయన చెప్పనే రంగారెడ్డి ప్లీజ్ ఇప్పుడు అంతా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇవ్వాలి కదా. మిమ్మల్ని అడుగుతాను. ఏమిస్తే ఏమన్నా రామచంద్ర గారు మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇక్కడైనా అక్కడైనా అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అనేది ముందు మనం అధికారంలో అందరం అంగీకరించాలి. నేను అనేది ఏంటంటే ప్రతిపక్షం అనేది ఆ విధంగా ప్రజల్లోకి పోయి ఇంటింటికి పోయి ప్రయత్నం చేయడం అనేది ప్రతిపక్షానికి మంచిది. అది ప్రతిపక్షం ప్రజలకు కూడా మంచిది. అది ఇక్కడ కూడా చేస్తే ఇంకా సంతోషించవచ్చు. మనం ఆహ్వానించాలి కూడా. ఇప్పుడు చేయట్లేదు కాబట్టి మీరు విమర్శలు మొదలు పెడతారు. నేను చెప్తున్నా ఆహ్వానించాలి. కానీ విమర్శలు కూడా ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి అంటే నా అభిప్రాయం చెప్తాను. ఎలా ఉండాలి అంటే వాళ్ళ విషయాన్ని రేజ్ చేస్తే ఆ విషయానికి జవాబు చెప్తే తప్పు లేదు. ఈ విషయాన్ని మీరున్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించినా కూడా తప్పు కాదు. కానీ ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు ఇప్పుడు ఏపీలో ఉంది, ఇది ఒక విషయం రాగానే తిరిగి మళ్ళీ నువ్వు 1,00,000 కోట్లని పదం వాడినావు అనుకో, అక్కడే ప్రజలకు అనుమానం వస్తూ ఉంది. అంటే ఈ విషయం చెప్పలేకపోతున్నారనే ఫీలింగ్ వస్తుంది. అది వాళ్ళకు కూడా మంచిది కాదు. నేను అనేది ఏంటంటే ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఖండించండి. మీరు చేయలేకపోయినా కూడా చెప్పొచ్చు. నా పాయింట్లో రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే నేను అప్పుడు వైఎస్ఆర్సీపీలో నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని ఈ రుణమాఫీ విషయంలో. ఆ స్పష్టంగా రుణమాఫీ వచ్చినప్పుడు 1,27,000 కోట్ల రూపాయలు కనుక రుణం మాఫీ జరుగుతూనే న్యాయం జరుగుతుంది ప్రజలకి. ఆ 1,27,000 కోట్ల రూపాయలు చేయడానికి గోల్డ్ లోన్తో ఎవరు సిద్ధంగా లేరు. దానికి మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టలేదు. కానీ టీడీపీ ఏం చేసిందంటే ఆ రోజు స్పష్టంగా మీరు లోన్లు కట్టొద్దు అని చెప్పి పిలుపునిచ్చింది. అది చేసిన ఒక నిమిషం పిలుపునిచ్చారు. డబ్బు మీరు లోన్ తిరిగి కట్టొద్దు అని పిలుపునివ్వడం వల్ల ఏమైంది, మొత్తం మాఫీ అవుతుంది కదా అని లోన్లు కట్టకుండా అయిపోయారు. కట్టకుండా అయ్యేసరికి ఏమవుతుంది, తిరిగి వెంటనే అది కట్టకపోతే బ్యాంకులు లోన్లు ఇవ్వవు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, రెండోది కూడా ఏం చెప్తారు, లోన్ కట్టొద్దు అన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 1,00,000 ప్రకటించింది. కానీ అక్కడ ఏపీలో వీళ్ళు టీడీపీ వాళ్ళు 1,50,000 కూడా ప్రకటించలే. టోటల్ రుణాలు అనే పదం ముందుకు వచ్చింది. టోటల్ రుణాలు అనేసరికి ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళకి లిమిటేషన్ పెట్టేసరికి అది రైతులలో వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ 1,00,000 కోట్లని మనం ప్రకటించాం. ఇది కూడా రీషెడ్యూల్ చేస్తూ క్రమేపీ చేయలేకపోయారు. అదే చెప్పేది 1,00,000 కోట్లని మనం లక్ష అని చెప్పినప్పుడు ఎప్పుడైతే మాఫీ చేస్తామని ఆ 1,00,000 కూడా మనం దశల వారీగా చేసుకుంటూ పోయినప్పుడు రైతులకు అది కొంచెం ప్రాబ్లమ్ మొత్తం కలిసి 17,000 కోట్లు 4,250 కోట్లు మొత్తం 17,000 కోట్లు 34 లక్షల కుటుంబాలు. కానీ అది కూడా తగ్గించారు 24. చేస్తలేరు. ఇప్పుడు చేయడం సాధ్యం ప్రకటించినప్పటికీ రాష్ట్ర విభజన జరగలేదు. అప్పుడు సమిష్టి ఆదాయం ఆధారంగా మేము ప్రకటించాం. పాదయాత్రలో ప్రకటించాం. పాదయాత్రలో ప్రకటించాం కాబట్టి ఫస్ట్ మీరు పాదయాత్ర చేసి ఆంధ్ర తెలంగాణ మొత్తంలో మాఫీ చేస్తున్నారు. 1 year బిఫోర్ అన్నారు. అసలు ఆ 1 year కూడా లాస్ చేసిన రైతులను ఇంకా మేము చెప్పాలంటే ఆ 1 year ఎవరు కట్టక ఆ సంవత్సరం కూడా రాష్ట్ర విభజన కాకముందు కూడా 1 year లాస్ అయిన రైతులు రాష్ట్ర విభజన ఇంకా 2 పార్టీలు మేనిఫెస్టోలో పెట్టి ఏకకాలంలో మీరు రుణమాఫీ చేస్తామనడం వల్ల ఆ సంవత్సరం కూడా కట్టలేదు. అది సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ వచ్చే వరకు అప్పటికి మల్లగులాలు పడి థర్డ్ ఇయర్ వరకు అప్పటికి ఇన్స్టాల్మెంట్స్ పెట్టారు. అంటే ఇది 2 అది ప్లస్ 1 year 3 ఏళ్ళు ఇప్పటికి రైతులు నష్టపోయారు. వీరన్న దాంట్లో ఒకటి ఉన్నది, ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక విమర్శ ప్రతిపక్షాల నుంచి వచ్చినప్పుడు జవాబు చెప్పాలి తప్ప నువ్వు దొంగ అంటే వారు దొంగతనం చేస్తాను కాబట్టి నేను చేసిన ఒప్పుకున్నట్టే. కాబట్టి ఇది కాకుండా నిర్మాణాత్మకంగా జవాబు చెప్పాలి. రామచంద్రరావు గారు అన్నది అదే
కాబట్టి ఆ విధంగా ఉండాలి తప్ప ఇక్కడైనా అక్కడైనా. కానీ ఎదురుదాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం కేంద్రమైనా రాష్ట్రమైనా ఎదురుదాడి చేయడం కరెక్ట్ కాదు. నీ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు జవాబు చెప్పు. ఇప్పుడు జవాబుదారీగా ఉండాలి ప్రభుత్వం, జవాబుదారీగా ఉండాలి. కానీ నువ్వు దొంగ అంటే కరెక్ట్ కాదు. ఒక నిమిషం కనీసము అయ్యా మీరు కేంద్ర ప్రభుత్వం మీరు నిధులు ఇవ్వకపోయినా కూడా రుణమాఫీకి రీషెడ్యూల్ చేయండి అంటే కూడా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా దాని గురించి కూడా పెట్టి నీకు మాఫీ చేస్తా అని చెప్పలేదు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. రైతు రుణమాఫీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది, మీకు రుణమాఫీ చేస్తామని చెప్పిందా కేంద్రం? కాదు, ఇప్పుడు సాయం చేస్తామని చెప్పిందా? లింగారెడ్డి గారు ఏదో పాదయాత్ర చేసినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తర్వాత మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. అక్కడ మొదలైంది ఎన్నికలు జరిగినాయి, సపరేట్ జరిగినాయి. ఆ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారు. సో దాన్ని మర్చిపోయి ఏదో పాదయాత్రలో చేశాము, తర్వాత ఆర్థిక పరిస్థితి మారిపోయిందంటే ఆర్థిక పరిస్థితి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాస్తే కూడా దాంట్లో కూడా కన్ఫర్మ్ చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నా అనుభవంతో నేను చెప్తున్నాను, నేను తూచా తప్పకుండా హామీలన్నీ పూర్తిగా నెరవేరుస్తానని చెప్పారు ఎలక్షన్ కమిషన్ కూడా. మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ కామ్ గా ఉంటుందో మాకైతే అర్థం కావట్లేదు. ఎన్నికల ఇదే దాడి చేశారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీదారుడు అనే ప్రచారం ఎన్నికల ముందు కూడా ఏదైనా అవినీతి ఉంటే అవన్నీ సిబిఐ చూసుకుంటారు. మీరు మీకు మీరు వేసుకునే మార్కులు 0 మార్కులు వేసుకుంటున్నారు మీరు. పార్థసారథి గారు ఒక్క నిమిషం. అనేదండి సార్, అది ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారంలో టీడీపీ అక్కడ కానీ టీఆర్ఎస్ కానీ ఈ విధంగా స్పందించాల్సిన అవసరం లేదు. బట్ ఏదన్నా మనం ఆ ప్రయత్నంలో లేకపోతే, మనం ఇచ్చిన హామీని ఆ ప్రయత్నం లేకపోతే ప్రతిపక్షాలు విమర్శ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు అక్కడికి వచ్చేసరికి నువ్వు 2,000 రూపాయలు ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చాం. పోస్టర్లు కూడా వేశారు. అక్కడ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తే తప్పు కూడా కాదు. ఇక్కడ కూడా పథకం ప్రారంభించి కొన్ని అయినాయి, ఇంకా కొన్ని ఎందుకు కావట్లేదని ప్రశ్నించినా తప్పు కాదు. ఎదురుదాడి విషయం మీదనే ఉంటది, ఎప్పుడు వ్యక్తి మీద ఉండదు, విషయం మీదనే ఉంటది. దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు సపోజ్ కోదండరామ్ గారు ఆయన ప్రభుత్వం సంబంధించి మన ఒక ఇష్యూ మీద విమర్శ చేస్తే ఆయన ఎదురుదాడి ఎంత స్థాయిలో ఎదురుదాడి అంటే ఇప్పుడు అదిగా సార్, ఎంతమంది తిరిగి విమర్శిస్తే ఎదురుదాడి అన్నట్టు, ఎంతమంది విమర్శించకపోతే ఎదురుదాడి కాదన్నట్టు దానికి సంఖ్య లిమిట్ ఉండదు. నేను అనేది ఏంటంటే విమర్శ చేయడం అనేది వ్యక్తిగా కోదండరామ్ గారు పొడిగి ఎంత ఎత్తెంత, నువ్వు ఏ తప్పు చేసావు, ఆ రోజు నువ్వేం చేసావు ఎవరు ప్రశ్నించాలా, ఇష్యూ మీదనే ప్రశ్నించారు. నేను అనేది ఏంటంటే సార్ ఎక్కువ ప్రశ్నించారా తక్కువ ప్రశ్నించారా తప్ప వ్యక్తిగతంగా కోదండరామ్ మీద ఎవరు పోలేదు. ఎదురుదాడి వేరు, వ్యక్తిగతం వేరు. ఎదురుదాడి వేరు, వ్యక్తిగతం వేరు. నేననే పదం ఏంటంటే సార్, ఇక్కడ కూడా రుణమాఫీ కాడికి అని చెప్పండి అన్న. రుణమాఫీ కాడికి వచ్చేసరికి ఏంటంటే కేసీఆర్ గారు స్పష్టంగా ప్రకటించారు, ఈ దశల వారీగా చేయడం వల్ల రైతులు నష్టపోతున్న విషయం మేము స్పష్టంగా ఒకేసారి రుణమాఫీ చేయబోతున్నామని ప్రకటించారు. చేస్తారు చూడండి, ఒకటేసారి చేస్తామని ప్రకటించాడు. రెండోది కూడా ఏంటంటే మనం రుణమాఫీని ఆ రోజు కూడా మనకు తెలిసింది ఏంటంటే ఎక్కడైనా కూడా రుణమాఫీ ఒకేసారి చేయలేము అనుకున్నప్పుడు లిమిట్ పెట్టుకోవాల్సి ఉండే. లిమిట్ పెట్టకపోవడం వల్ల వస్తున్న సమస్య అక్కడ ఆ సమస్య వస్తూ ఉంది తప్ప మరొకటి కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ పోయింది. ఈ విధంగా మీరు రుణమాఫీ మొత్తం రుణాలు కట్టొద్దు అంటున్నారు, రుణమాఫీ అంటున్నారు, వీళ్ళు చేయలేరు, ఇది అబద్ధపు హామీ అని చెప్పి పోయారు. పోతే వీళ్ళు దానికి జవాబు ఇచ్చారు. జవాబులో ఏం చెప్పారంటే మేము చేయగలం, మాకు బడ్జెట్ మాకు తెలుసు, మేము దాన్ని చేయగలమని చెప్పారు. చేయగలమని చెప్పడం వల్ల ఏమవుతుంది, అది చెప్పినా చెప్పకపోయినా మేజర్ పాయింట్ ఏంటంటే మీరు రుణాలు కట్టొద్దు అనే పాయింట్ రైతుని ఇబ్బంది పెట్టింది. అది ఫైనల్ గా పార్థసారథి గారు, సరే ఒకటి గడప గడపకు వైసీపీ కార్యక్రమంతో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన కార్యక్రమం చేస్తున్నారు. అదే సందర్భంలో ప్రభుత్వం ఏమడుతోందంటే ఎప్పుడూ రాజకీయాలు, ఎప్పుడూ అభివృద్ధికి అడ్డుపడే ఆలోచనలు కాకుండా ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఒక్క సూచన అయినా ఇస్తుందా వైసీపీ అని అడుగుతున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంటుందా? అసలు అలాంటి ఊహించడం కూడా అనవసరం అంటారా? కాదు, అధికార పక్షంలో ఉన్న పార్టీ బాధ్యత ఏమిటంటే ప్రజాస్వామ్యతంగా పనిచేసే ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే పారదర్శకంగా పనిచేసే ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు ఏ రోజైనా సరే సూచన అడగటానికి ప్రయత్నం చేసిందా? ఎప్పుడైనా సరే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఏదైనా సమస్య మీద మాట్లాడిందా? ఇప్పటి వరకు ఆలోచించండి. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి,
ఎన్నోసార్లు ఆల్ పార్టీ ప్రభుత్వ రాష్ట్రంలో వచ్చిన విపత్కర సమస్యలు కానివ్వండి లేదా జడ్జిమెంట్ సమస్యలు పరిష్కరించడానికి ఎన్నోసార్లు ఆల్ పార్టీ మీటింగ్స్ ఏర్పాటు చేసినాయి గత ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు దాక్కుంటుంది, దాగుడు మూతలు ఆడుతుంది లేదా పారిపోతుంది ఆల్ పార్టీ మీటింగ్ నుంచి? ఒక సమాధానం చెప్పాలి. నెంబర్ 2, వైసీపీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఏమంటే మేము ఏదన్నా వద్దని చెప్పామా? మీరు అమరావతిలో రాజధాని కడతంటే మేము వద్దన్నామా? మేము ఆహ్వానించాం, కట్టండి అని చెప్పేసి. మీరు అమలు చేసే విధానం ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ వ్యాపారం దాన్ని విధానాల్లో లోపాలు ఎత్తి చూపుతాం ప్రతిపక్ష బాధ్యత కాదా? పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది, ఆలస్యం అయినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి మేము వాళ్ళని విమర్శిస్తే అది ఎదురుదాడా? లేకపోతే మీరు రుణమాఫీ ఎందుకు చేస్తలేదని చెప్పేస్తే అది అభివృద్ధికి అడ్డుకట్ట? లేకపోతే మీరు నిరుద్యోగులకి 2,000 రూపాయలు ఇస్తున్నారు, లేకపోతే ఇంటికి ఒక జాబ్ ఇస్తున్నారు అంటే మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయటం లేదంటే అది అభివృద్ధికి అడ్డుకట్ట? మీరు చెప్పండి. మీరు చేసే అవినీతి కార్యక్రమాలని మీరు అమలు చేయని హామీల గురించి ప్రశ్నిస్తున్నాం. మీరు అంటే తప్పితే మేమేమే అభివృద్ధికి ఆటంకం కాదు, అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తాం. ఇప్పుడు గతంలో పరిస్థితి వేరు. సమైక్య రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం, మజ్లిసు ఇంకా చాలా పార్టీలు ఉండేవి, బీజేపీ ఇవన్నీ కూడా ఉండేవి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మేము బీజేపీ మిత్రపక్షం, తర్వాత వైఎస్ఆర్ మిత్రపక్షం, అప్పుడప్పుడు వైరపక్షం. సరే, అది తర్వాత వచ్చేసి సిపిఐ కానీ ఏ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు. ఇంకా మేము మిత్రపక్షం అయిపోతుంది. వీళ్ళు చూస్తేనేమో స్పీకర్నే ఫ్యాక్షన్ ఇస్తుంటారు. స్పీకరు ఇంకెవరో కలిసి దేవినేని ఉమా కలిసి ఎవరినో మర్డర్ చేసినా అంటారు. మాకు అవకాశం ఇకపోతే అగ్లీ సీన్స్ క్రియేట్ చేస్తామని చెప్పి స్పీకర్నే బెదిరిస్తారు. అసెంబ్లీ ఆ విధంగా చేస్తారు, బయట ఆ విధంగా చేస్తారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి పైన చెప్పుల భాషను, చీపుల భాషను ప్రయోగించి ఇంకా బజార్లో తిరుగుతా ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం పైన చంద్రబాబు నాయుడు గారు నమ్మకం ఉంది కాబట్టి, ఆయన ఉదారవాది కాబట్టి మీరు ఆ భాష మాట్లాడి ఇంకా బజార్లో తిరిగే పరిస్థితి మీకు పెట్టినారు. మీరు ఆ భాష మాట్లాడి మిమ్మల్ని పిలిచి మేము చర్చలు చెప్పే పరిస్థితి, ఆ వాతావరణం మీరు చెప్పండి. మీరు ఎన్టీ రామారావు గారు మీరు కొట్టారు. ఒక ప్రభుత్వం ఉంచాలంటే ఏ భాష మాట్లాడాలా, మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలా, ఎంత సంస్కారవంతంగా ఉండాలా? తప్పుకుంటున్నారు, పారిపోతున్నారని చెప్పేసి మరి అవన్నీ వదిలేసి మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో మీరు ఆ భావాన్ని మాట్లాడుకోకుండా ఎంతసేపు చెప్పు అని చేస్తున్నారు. మీరు ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసి కొట్టారు. మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి. ప్రధానమంత్రి పివి నరసింహరావు వచ్చినప్పుడు ఆయన అఖిల పక్షం అని కాదు కదా, ఆయన అఖిల పక్షం లేదా అంటే అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంటే పార్టీలు లేదు, అవి నా మాత్రంగా ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఒక ప్రతిపక్షాన్ని పిలిచేటువంటి వాతావరణం ఆ వాతావరణం ప్రతిపక్షాన్ని ప్రధాన ప్రతిపక్షంగా మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడేటువంటి ఆ వాతావరణాన్ని, ఆ పరిస్థితిని మీరు కల్పించలేదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. అది ప్రతిపక్షం అంటే ప్రాతినిధ్యం ఉన్న పార్టీ అని. ఉదాహరణకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సిపిఐకి ప్రాతినిధ్యం లేకపోతే సిపిఎం ని పిలిస్తే సిపిఎం అభ్యంతరం పెట్టింది, వాళ్ళని కూడా పిలవండి. నెక్స్ట్ టైం సిపిఐని కూడా పిలిచారు. నేను అనేది ఏంటంటే అఖిల పక్షం అంటే రిజిస్టర్డ్ అయిన పార్టీ అయి ఉంటే చాలు, లేదా రాజకీయ పార్టీ అయి ఉంటే చాలు, కానీ అఖిల పక్షం అంటే ప్రాతినిధ్యం ఉంటేనే పిలుస్తాము అనేది కూడా కాదు. రెండోది కూడా అంటే వ్యక్తిగతం వేరు. వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా సరే మన ప్రజాస్వామ్యాలు వాళ్ళకున్న హక్కును కాదనలేము. ఉదాహరణకు రోజా మీద చర్య తీసుకున్నారు, వ్యక్తిగతంగా ఆమె అన్నదని అభిప్రాయంతో చర్య తీసుకున్నారు. అంత మాత్రాన్ని మొత్తం పార్టీని మీరు అఖిల పక్షాన్ని పిలవడానికి అదే ఆటంకం కాకూడదు. అది టీఆర్ఎస్ చేసినా తెలుగుదేశం చేసినా తప్పు అవుతుంది. అఖిల పక్షం అధికార పార్టీలు సాధ్యమందుకు పిలవు, ఏ పార్టీ పిలవద్దు, దాదాపుగా పిలవదు. పిలిస్తే మాత్రం అది అభ్యంతరం. ఈ మొదటి విడత గడప గడప కార్యక్రమం ఎన్ని రోజులు చేయబోతున్నారు? ఎప్పుడు ఫైనల్ డేట్? మొత్తం అన్ని జిల్లాల్లో దాదాపు December 31 దాకా ఉందండి, 5 నెలలు. రైట్. ప్రతి గ్రామంలో కూడా ప్రతి గడప గడపకు వెళ్ళాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు తెలపాలి. అదేవిధంగా ప్రభుత్వం మీకు కూడా కార్యక్రమాలు ఉంటాయని ఎవరు అనుకోరు.
విఫలమయ్యి Right. దాని మూలంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవటం అది ముఖ్యం. 26,000 తర్వాత ఈ కిలోమీటర్లు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల దృష్టికి తీసుకెళ్లటం ఈ గడప గడప వైఎస్ఆర్ యొక్క రైట్ ముఖ్య ఉద్దేశం. రైట్ పార్సల్ గారు థ్యాంక్ యూ లైవ్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ రామచంద్ర గారు, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ లింగారెడ్డి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.